హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా మరికొన్ని ఎక్సైటింగ్ ఓటీటీ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ అప్డేట్, నిఖిల్ అప్కమింగ్ ఫిలిం. ఈ ఫిలింకి డైరెక్టర్ సుధీర్ వర్మ. ఇది 2021 ఇయర్లో అనుకున్నారు, తర్వాత స్టార్ట్ చేసి ఇప్పుడు టోటల్ షూట్ ఫినిష్ అయిపోయి కూడా మనకి రిలీజ్ కూడా చేసేబోతున్నారు. మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ అనేది అనౌన్స్ అయితే చేశారు. మూవీ టైటిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. సో ఇది మూవీ టైటిల్ వచ్చేసి. అండ్ ఈ దివాళీకి అంటే నవంబర్ మంత్లో ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. ఇందులో నిఖిల్ అండ్ ఫీమేల్ లీడ్లో వచ్చేసి రుక్మిణి వసంత్ యాక్ట్ అయితే చేస్తుంది. సో మన టాలీవుడ్ నుంచి రిలీజ్ అవబోతున్న రుక్మిణి వసంత్ ఫస్ట్ ఫిలిం ఇది. యాక్చువల్గా సుధీర్ వర్మ మీకు తెలుసా ఫ్రెండ్స్, ఎక్కువగా మనకి థ్రిల్లర్ మూవీస్ అయితే తీస్తారు. లాస్ట్గా వచ్చేసి రవితేజ గారితో రావణాసుర మూవీ అనేది తీశారు. అండ్ నిఖిల్ గారితో ఇది లైక్ థర్డ్ కాంబో అనుకుంటా. ఫస్ట్ వచ్చేసి సామిరావు అయితే వచ్చింది అండ్ సెకండ్ వచ్చేసి కేశవ్ అయితే వచ్చింది. ఇది థర్డ్ కాంబో. ఈ ఫిలిం దివాళీకి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్, సికందర్ స్టారింగ్ సల్మాన్ ఖాన్. మూవీకి డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. ఈ మూవీ నుంచి రీసెంట్గా బిగిన్ చేసిన ఫస్ట్ షెడ్యూల్ అనేది ఫినిష్ చేసుకున్నారు. నెక్స్ట్ మరొక షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఫ్యూ డేస్లో బిగిన్ అయితే అవబోతుంది. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి హైదరాబాద్లో ప్లాన్ చేశారు. నెక్స్ట్ అప్డేట్, మిథ్య. ఇది వెబ్ సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. సీజన్ 1 2022 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. 10కి 6.7 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. దీనికి ఇప్పుడు సీజన్ 2 అనేది అనౌన్స్ అయితే చేశారు. ఈ సిరీస్ని నేను వాచ్ చేయలేదు. ఎవరైనా చూస్తుంటే ఎలాంటి సిరీసో కామెంట్లో డ్రాప్ చేయండి మీ 1 వర్డ్ రివ్యూ. సో ఈ సీజన్ 2 అనేది మరికొన్ని రోజుల్లో మనకి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేయబోతున్నారు, స్టారింగ్ హుమా కురేషి. నెక్స్ట్ నెంబర్ 4, క్యాథరిన్ ట్రెసా. ఈ యాక్ట్రెస్ నుంచి ఒక ఫిలిం అనేది తీసుకొని వస్తున్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీగా ఉండబోతుంది. మూవీ టైటిల్ ఫనీ. సో ఫస్ట్ లుక్ పోస్టర్ అనౌన్స్ చేశారు అండ్ పాన్ ఇండియా లెవెల్లో మూవీ అనేది రిలీజ్ ఉండబోతుంది. సో ఈ ఫిలిం త్వరలో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, విశ్వంబర. ఈ ఫిలిం నుంచి దాదాపుగా షూటింగ్ వర్క్ అనేది అయిపోయింది. మూవీ నుంచి యాక్షన్ ఎపిసోడ్స్, టాకీ పార్ట్ షూట్ అంతా అయిపోయింది. ఇంకా ఈ మూవీ నుంచి తీయాల్సింది ఒక 2 సాంగ్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందంట. సో ఈ 2 సాంగ్స్ ఈ మంత్లో ఒక సాంగ్ అనేది షూట్ ప్లాన్ చేశారు అండ్ నెక్స్ట్ మంత్లో ఒక సాంగ్ షూట్ అనేది ప్లానింగ్లో ఉంది. సో దీంతో ఈ మూవీకి సంబంధించిన టోటల్ షూటింగ్ అనేది డన్ అయితే అయిపోతుంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి దసరాకి టీజర్ కట్ అనేది వస్తుంది. డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ అప్డేట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ ఫిలిం నుంచి మనకి డైరెక్టర్ కట్ వర్షన్ అనేది ఒకటి వస్తున్నట్టు తెలుసు కదా. మనకి ఇప్పుడే మూవీ థియేటర్స్లో వచ్చింది 3 hours 1 minute. ఇంకా మూవీ నుంచి డైరెక్టర్ కట్ వర్షన్ వచ్చేసి ఒక 40 minutes వరకు ఫుటేజ్ అయితే ఉందంట. సో దానికి సంబంధించి డైరెక్టర్ గారు క్లారిటీ అయితే ఇచ్చారు. సో డైరెక్టర్ గారు ఏజిఎస్ ప్రొడక్షన్స్తో మాట్లాడి సో ఆ ఫుటేజ్ అయితే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు ఇప్పుడు వచ్చిన వర్షన్ని ఎంజాయ్ చేయండి, ఆ వర్షన్ ఫ్యూచర్లో వస్తుంది అని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజిఎస్ వారితో డైరెక్టర్ గారు మాట్లాడి ఆ డిలేటెడ్ డైరెక్టర్ కట్ వర్షన్ అనేది మనకి ఫ్యూచర్లో రిలీజ్ చేయబోతున్నారు. మరి ది గోట్ ఆ ఎక్స్టెండెడ్ వర్షన్ ఎలా ఉంటుందో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అది మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లోనే రిలీజ్ చేస్తారు. రిలీజ్ కన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 7, మరొక ఫిలింని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయబోతున్నారు. అదే టెస్ట్. ఈ ఫిలిం వచ్చేసి స్పోర్ట్స్ డ్రామాగా ఉండబోతుంది. అయితే ఈ ఫిలిం వచ్చేసి లాస్ట్ ఇయర్ అనౌన్స్ అయితే చేశారు. ఇప్పటివరకు కూడా మనకి టీజర్ కట్ అనేది రాలేదు, బట్ చాలా వరకు పోస్టర్స్ అనేవి రివీల్ అయితే అయి ఉన్నాయి. ఈ ఫిలింలో వచ్చేసి మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ అండ్ నయనతార లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. సో ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి డెబ్యూట్ శశికాంత్. ఇతను డైరెక్టర్కి డెబ్యూట్, బట్ ప్రొడ్యూసర్ అయితే చాలా మూవీస్కి ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ డైరెక్షన్లో ఫిలిం ఇది. అయితే ఈ ఫిలిం నుంచి థియేటర్స్ నుంచి స్కిప్ చేసి ఇప్పుడు డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వారికి అయితే ఇచ్చేయబోతున్నారు. నెట్ఫ్లిక్స్తో డీల్ అయితే క్లోజ్ అవబోతుంది. అండ్ ఈ ఫిలిం కూడా మనకి 2025 ఇయర్లో డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ నెట్ఫ్లిక్స్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉంది.
నెక్స్ట్ నెంబర్ 8 మట్కా టీజర్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ మీరు చూసారు ఫ్రెండ్స్. టీజర్ కట్ అయితే బాగా రెడీ చేశారు. టీజర్ అయితే బాగుంది. ఇందులో మనం వరుణ్ తేజ్ గారిని 2 లుక్స్లో చూస్తున్నాం. ఒకటి యంగర్ లుక్, ఇంకోటి ఓల్డ్ లుక్. సో 2 లుక్స్ అయితే చూడడానికి ఎక్సలెంట్గా ఉన్నాయి. టీజర్ అనేది చూడడానికి ఇంపాక్ట్ అయితే ఇచ్చింది ఫిలిం మీద. సో ఇందులో వచ్చేసి ఒక బస్తీలో ఉన్న అతి పేద మన హీరో ఒక బిగ్ మాఫియా డాన్గా మారిన కథైతే ఇందులో చూడబోతున్నట్టు తెలుస్తోంది. సో మూవీ అనేది డిసప్పాయింటింగ్గా తీయకుండా ఉంటే బాగుంటుంది. చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ నెంబర్ 9 అర్జున్ దాస్ అండ్ అదితి శంకర్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం వన్స్ మోర్ మూవీ నుంచి టైటిల్ టీజర్ ఒక స్మాల్ టీజర్ అనేది రిలీజ్ చేశారు. ఆ స్మాల్ టీజర్ కట్ అనేది చూడడానికి అందులో డైలాగ్ కానీ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సింపుల్గా చూడడానికి బాగుంది. ఇందులో మన ఒక లవ్ స్టోరీ అనేది చూడబోతున్నాం. అందులో మనకి లవ్ మ్యారేజ్ ఉంటుందా అంటే నో, అండ్ అరేంజ్ మ్యారేజ్ ఉంటుందా అంటే నో మ్యారేజ్ అంట. సో నో మ్యారేజ్ ఏంటి అనేది మనకి 2025 ఇయర్ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా తెలుస్తుంది. మూవీ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10 మా నాన్న సూపర్ హీరో సుధీర్ బాబు అలియాస్ మహేష్ బాబు తన పేరంట. మరి ఈ పేరు తనకి సూట్ అయిందా లేదా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అనేది చూడడానికి బాగుంది ఫ్రెండ్స్. మంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. అండ్ సుధీర్ బాబు గారికి ఈ ఫిలిం కొంచెం వర్కౌట్ అయ్యేలాగే అనిపిస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫాదర్ సెంటిమెంట్ డ్రామా అనేది ఇందులో మనం చూడబోతున్నాం. సో ట్రైలర్ అయితే బాగుంది. ఇంకా ఫుల్ మూవీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వీక్ మనకి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 11 మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ 1 అనేది థియేటర్స్లో వచ్చి 1 ఇయర్ కావడంతో మ్యాడ్ 2 నుంచి ఒక న్యూ పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. సో ఆ పోస్టర్లో మీరు చూడవచ్చు మన మెయిన్ ఆల్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. సో గోవాకి అయితే వెళ్తున్నారు. మరి గోవాలో ఎలాంటి తిక్క పనులు చేస్తారు ఏంటి అనేది మనం థియేటర్స్లోనే చూడాలి. కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 12 విశ్వం మూవీ నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే ఫుల్ కామెడీతో అండ్ యాక్షన్ లోడెడ్గా ఉంది. సో మనకి టీజర్ కట్ కూడా అలానే రిలీజ్ చేశారు. కామెడీ ఉంది అండ్ ఎక్కడో యాక్షన్ అయితే ఉంది. సో ఇక్కడ ఇందులో కూడా ఎక్కువ కామెడీ అండ్ మధ్యలో యాక్షన్ అనేది టచ్ అయితే చేశారు. మూవీలో యాక్షన్ కన్నా కామెడీ అనేది ఎక్కువగా ఉన్నట్టుంది. ఇదే కామెడీ అనేది బాగా బెస్ట్గా మెయింటైన్ చేస్తే మూవీ అయితే బాగుంటుంది. అలానే మనకి ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్ కూడా బాగుండాలి అనుకోండి. సో సీను వైట్ల గారి డైరెక్షన్ అయితే ఈ మూవీలో మనకి టోటల్గా కనబడుతుంది. ఆ కామెడీ లెవెల్స్లో కానీ అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్లో కానీ. సో చూద్దాం. ఈ ఫిలిం అనేది ఈ వీక్లోనే మనకి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. మీరు ఇంకా ట్రైలర్ చూడకపోతే చూడండి. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో, ట్రైలర్లో బెస్ట్ కామెడీ సీన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. నాకైతే బెస్ట్ కామెడీ సీన్ లాస్ట్లో ఒక డైలాగ్ అయితే వచ్చింది కదా, సన్న పిన్ ఛార్జర్, అలానే మధ్యలో వచ్చేసి నెట్ఫ్లిక్స్ లాగిన్, అది ఫన్నీగా అయితే అనిపించింది. నెక్స్ట్ నెంబర్ 13 లెవెల్ క్రాస్. ఇందులో అమలా పాల్, ఆసిఫ్ అలీ అండ్ షరఫ్ లీటులో యాక్ట్ చేశారు. వీళ్ళే మనకి టోటల్ మూవీలో కాస్ట్ అయితే కనబడతారు. ఇంకా అదర్స్ భూతద్దం పెట్టి ఎదిగిన ఎవరు మనకి కనబడరు. ఈ ఫిలిం వచ్చేసి సైకలాజికల్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామాకి అయితే వచ్చింది. ఆల్రెడీ ఒకసారి ఈ ఫిలిం గురించి మీకు టోటల్గా చెప్పున్నాను. మూవీ అయితే బాగుంటుంది. మనకి ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మిస్ అయితే కాకండి. మనకి ఆహా ప్లాట్ఫామ్లో కన్ఫర్మ్ అయితే చేశారు. ఆహా తమిళ్ ప్లాట్ఫామ్లో తమిళ్ వర్షన్ వచ్చేసి ఈ వీక్ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఎక్స్పెక్టెడ్ అక్టోబర్ 11కి మనకి ఉంటుంది. సో మీరే చెప్తారు మూవీ అనేది చూసినాక ఇదెక్కడ సైకోపాత్ ఫిలిం రా అని చెప్పేసి. సో వచ్చినాక చూసి అప్పుడు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 14 తాంగ్లాన్. ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఓటీటీ ప్రీమియర్ ఎందుకు డిలే అయితే అవుతుంది. దీనికి సంబంధించి తమిళ్ రిపోర్టర్స్ నుంచి క్లారిటీ అయితే వచ్చింది. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రావడం జరిగింది. బట్ అనుకున్నంత రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేకపోయింది. బట్ చూసిన వారి నుంచి మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే వచ్చి ఇంకా ఎక్కువ శాతం ఈ ఫిలిం థియేటర్స్లో చాలామంది చూడలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారి నుంచి ఫస్ట్ వచ్చేసి ఒక అమౌంట్ అయితే తాంగ్లాన్ మూవీ టీం అయితే మాట్లాడుకున్నారంట. అయితే అక్కడ ఫిక్స్ అయితే అయి ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారు తక్కువ అమౌంట్కి ఇవ్వమని చెప్పేసి కోరుతున్నారంట. మరి అలా ఎందుకు అడిగారు అంటే థియేటర్స్లోనే ఎక్కువ ఈ ఫిలిం చూడలేదు, ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా వ్యూవర్స్ ఎక్కువగా వాచ్ చేయరు అని చెప్పేసి అలా అడిగినట్టున్నారు. సో అది తాంగ్లాన్ మూవీ ప్రొడ్యూసర్స్కి నచ్చకపోవడం వల్ల ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారితో తాంగ్లాన్ మూవీ ఓటీటీ రైట్స్ రద్దయితే చేసుకున్నారు. సో రద్దయితే అయిపోయింది, బ్యాక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫిలిం ఎక్కడికైతే వెళ్ళొచ్చు, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉండవచ్చు. లైక్ మనకి పాన్ ఇండియా మూవీస్ ఓటీటీ ప్రీమియర్ చేసేది
నెట్ఫ్లిక్స్ లేకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు. సో నెట్ఫ్లిక్స్ వారించి రద్దయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారి దగ్గరికి వెళ్తారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు మంచి అమౌంట్ చెప్పినట్టయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తాంగ్లాన్ ఫిలిం త్వరలో ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేస్తారు. సో త్వరలో అంటే ఫస్ట్ అక్కడ తాంగ్లాన్ మూవీ ప్రొడ్యూసర్స్ మాట్లాడి వాళ్ళకి నచ్చిన ప్రాఫిట్ అమౌంట్ వస్తే అప్పుడు వస్తుంది. సో చూద్దాం ఇది ఫైనల్గా ఎప్పుడు ఫిక్స్ అయ్యి ఎప్పుడు ప్రీమియర్ చేస్తారు. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.